సరే, పాటలతో మన ప్రార్థన ప్రారంభం. అయ్యారు ధనియల్ గడు పాట పాడతాడు. ధనియాల ఆడెవరు? ఓ డానియల్ గడా. ఈరోజు ఫస్ట్ సండే కదా గారు, అందుకే తలసొక్క వేసుకొచ్చా. అయ్యి డానియల్ పాట పాడతావు? పాట పాడమంటారా? మొదలెడుతున్నాము. డానియల్ డానియల్ ఈ పాట నేను ఎక్కడ వినలేదురా. ఏ యూట్యూబ్ లో నాకు కనిపించలేదు, ఎక్కడ వినలేదు. ఇది అసలు దేవుడి పాటేనా? దేవుడి పాటే గారు, చాలా సార్లు రైల్వే స్టేషన్ లో వేసారు కూడా. ఓ సరే సరే. వివాహం అనేది లేకపోతే ప్రకృతికి అందం లేదట. నువ్వేమనుకుంటావంటే ప్రకృతి అందంగా ఉందని దాంతో సెల్ఫీలు చేస్తావు. దేవుడు ఏమన్నాడు తెలుసరే, నువ్వు దాంపత్య జీవితం లేకపోతే సృష్టికే అందం లేదన్నాడు దేవుడు. మేఘాలు బాగున్నాయి, గట్టులు బాగున్నాయి, పిట్టలు బాగున్నాయి, చెట్లు బాగున్నాయి, నదులు బాగున్నాయి కాదు, దేవుడు అన్నాడు మీరిద్దరు కలిసి బతికితే బాగుంటుంది. అది కొండ కోణల కన్నా గొప్పగుంటది, నదీ పరివాహక ప్రాంతాల కన్నా గొప్పగుంటది. అందమైన మేఘాల కన్నా దాంపత్య జీవితం వీటన్నిటికన్నా అందమైంది. సృష్టి నిర్మాణాన్ని ఎలా ముగించాడో తెలుసా? మ్యారేజ్ చేసి ముగించాడు, ఫుల్ఫిల్ అన్నాడు. సృష్టి కార్యక్రమం చేసి అక్కడ ముగిస్తే కొనసాగింపు దేవుడు భార్య భర్తల చేతుల్లో పెట్టాడు. ఎంత ఆశ్చర్యం అండి! మనుషుడు కలిస్తే మరొక మనిషి పుట్టడం ఏంటి? మనిషి నుంచి మరొక మనిషి రావడం ఏంటి? ఎంతకుంటుందండి? సృష్టి నుంచి బాగా వినండి, సృష్టికర్త సృష్టిని చేసి మన సృష్టములుగా పెడితే మన నుంచి మరొక సృష్టి అంట. అప్పుడప్పుడు అనేస్తుంటారు గొడవలు వచ్చినప్పుడు, ఈ భార్య భర్త మీకే, మీరు మగోళ్ళు అంటారు. మరి మీరేంటి డైనోసార్లా? మీకే మగోళ్ళు అంటే మగోడు ఎంత విలువైనోడో గుర్తుపెట్టుకోండి. ఆడపిల్ల కూడా దేవుని దృష్టిలో అంతే విలువైంది. స్టార్టింగ్ లో ఉన్న లవ్ రాను ఉండదండి. పెద్దోళ్ళందరూ జోకులు వేస్తారు కానీ పెళ్లి వేదికల మీద పెద్దోళ్ళందరూ జోకులు వేస్తారు. స్టార్టింగ్ లో అల్వా అన్నాడంట, అల్వా అని అడిగిందంట, అంతే రెడీ అయిపోతారంట. ప్యాంటు షర్ట్ వేసుకుని స్టక్ చేసుకుని ఎక్కడికండి వెళ్తున్నారంటే అల్వా దమ్మనగా అమెరికా వెళ్తున్నాను అన్నాడు. అల్వాకి అమెరికా పోతావు, బజ్జీకి బెంగళూరు పోతావు. స్టార్టింగ్ లో పెళ్ళైన 3 years తర్వాత అలవా ఏంటి ఇప్పుడు ఈ టైంలో అడుగుతుంది ఇప్పుడు అలవా టీ కాఫీలు బజ్జీలు అనుకుంటే చంపేదన్న పొద్దున చూద్దాం పో అంటారు. ఇది లవ్వేది. స్టార్టింగ్ లో ఎన్ని పనులున్నా 6:30 కల్లా వాలిపోయేవాడు ఇంటికి వచ్చిన వెంటనే పలకరించడమో, ఇంటికి వచ్చిన వెంటనే మాట్లాడటమో, ఇంటికి వచ్చిన వెంటనే చక్కగా ఆప్యాయంగా పలకరించడమో, నీకోసం ఈరోజు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన ఐటెం తయారీ, ఏదో ఒక మంచి బ్యూటిఫుల్ గా మాట్లాడే ఏదో ఒక స్టోరీ రెడీగా ఒకటి పెట్టుకో, తయారు చేసుకుని. అదేం పెట్ట, ఇంటికి వచ్చిన వెంటనే మొదలెడతావు. సర్ఫ్ ప్యాకెట్లు అయిపోయినాయి, టైడ్ కూడా అయిపోయింది అందట. ఆడి సిగాకు వచ్చేది ఇంటికి వచ్చిన సర్ఫ్ ప్యాకెట్లు అన్నదంటే నీ సర్ఫ్ అని సౌడులు బాగా అడ్డాడు. శాలరీ పడక నేను ఎడుతున్నా సర్ఫ్ ప్యాకెట్లు అంటాను అంటాడు. సర్ఫ్లో ముంచేస్తాడు డేవిడ్ అంటున్నాడు. చూడండి చూడమ్మా ఎక్కడున్నావు. అదే దేవుడు పెట్టాడు, బంధం ఏర్పరిచాడు దేవుడు. కలిసి చెయ్యాలి ఏది చేసినా. మీ ఇద్దరు ఏమాత్రం నిర్ణయాలు తేడాగున్నా, మీ ఇద్దరు ఏమాత్రం నవ్వడంలో తేడా వచ్చినా, ఒకరు నవ్వుతూ ఒకరు ఏడుస్తూ ఒకరు నవ్వునా, దేవుడు అన్నాడు జాగ్రత్త. తను ఏడిస్తే నువ్వెందుకు నవ్వుతున్నావు, నువ్వేడుస్తుంటే తనెందుకు నవ్వుతున్నాడు. ఫ్యామిలీలో కన్నీరు వచ్చిందంటే ఇద్దరికి సంబంధం ఉంది.
కుటుంబంలో బాధ కలిగితే ఇద్దరికి సంబంధం ఉంది, నవ్వులో ఇద్దరికి సంబంధం ఉంది, ఆయన చేసిన అప్పుల్లో ఇద్దరికే సంబంధం ఉంది. అదెల్లా ఆయన అడగండి అనకో, బాధ్యత లేదు దానికి. చెప్పు, అప్పు చేసే ముందు చెప్పు, తిప్పలు తెచ్చే ముందు చెప్పు, ఆలోచించి అడగమని చెప్పు. మీ ఇద్దరికి బంధం ఉంది, బాంధవ్యం ఉంది. మీ ఇద్దరు ఏమాత్రం నవ్వులో తేడా వచ్చినా, మీ ఇద్దరు ఏమాత్రం ఏడవల్లో తేడా వచ్చినా, మీ ఇద్దరు ఏమాత్రం హెచ్చు తగ్గులు సమానంగా లేక హెచ్చు తగ్గులు కనబడినా సమానంగా కనబడకపోతే ఇది ఎవరు అబ్జర్వ్ చేస్తారు చెప్పనా? మీ పిల్లలు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారండి పిల్లలు. సీరియస్ గా మీ ఇద్దరు మాట్లాడుకోండి, చిన్న హృదయం చెదిరిపోద్ది వాళ్ళది. సీరియస్ గా మాట్లాడుకోండి, వాళ్ళు గోడ వైపు తిరిగి ఏడుస్తారు. సీరియస్ గా మాట్లాడుకోండి, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీరియస్ గా మాట్లాడుకోండి. ఎక్కడ అనుకుంటున్నారు పిల్లల ముందు గొడవ పెట్టుకోవడం అంటే? చాలా సార్లు చాలా మందికి ఎద్దులాగా ఎదుగుతారు, బుద్ధి జ్ఞానం ఉండదు. వాళ్ళ ముందు గొడవ పెట్టుకుంటారు, వాళ్ళ ముందు అరుచుకుంటారు. నోర్మి బయటికి పో, ఆ బాధలో పోయి కొట్టుకోండి ఇద్దరు. లోపల పో. ఆ పిల్లలు ఎదిగే పిల్లలు ఉన్నారు, మీరు ఎలాగే కొట్టుకుని తట్టుకుని మీరు ఎలాగే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే ఏమనుకుంటారు వాళ్ళు? ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపిస్తా, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన? మ్యారేజ్ అంటే ఎలాగే ఉంటుందిరా, పెళ్ళి అంటే ఎలాగే ఉంటుందిరా, మాలాంటి సావు నువ్వు సావుకరాన్ని కొడుకు నేర్పిస్తున్నారా భార్యగా భర్తగా కలిసి? పెళ్ళని ఒక బ్యూటీ నువ్వు ఎందుకు చూపించలేకపోతున్నావు, ఎందుకు కనబరచలేకపోతున్నావు? కొట్టుకోవడమే సంసారం అనుకుంటున్నారా, తిట్టుకోవడమే సంసారం అనుకుంటున్నారా? నడుతున్నాను పిల్లలు జాగ్రత్త. మీ బంధాలు సరిగ్గా ఉంటే, మీ పిల్లల బంధాలు సరిగ్గా ఉంటే దీన్నే రిలేషన్ మెయింటైన్ చేయడం అంటారు. దాన్ని మీకే బ్యాచిలర్ చెప్తున్నాను వినండి. మీకు పెళ్ళిళ్ళు అంటే ఏంటో అర్థం కావాలి అంటే, భార్య అంటే ఏంటో వాల్యూ తెలిసేంత వరకు పెళ్లి జరుగుపోకండి. పెళ్లి మీద అవగాహన లేకపోయినా, ఒంటరితనం యొక్క విలువ తెలియకపోయినా, దేవుని యొక్క ప్రత్యక్షత మీకు లేకుండా పెళ్లి చేసుకుంటే మీకు ఇసుకెత్తిపోయి ఆ వచ్చిందాన్ని ఏడిపించబడే సూసైడ్ చేసుకునేలా చేసేస్తారు మీరు. చివరికి నీ టార్చర్ తట్టుకోలేక, చివరికి భరించలేక ఆ రకరకాల విషయాలకి రకరకాల నేరాలు జరిగిపోతాయి. నీ రిలేషన్ లో మన తండ్రిని చూడు, ఆదాము తన భార్య కళ్ళ ముందుకు వచ్చినట్టు ఎంత సంతోషంగా పాట పాడుతున్నాడండి. నారివి, నా మాంసానివి, నా ఎముకవి, ప్రభు దీన్ని స్థిరపరచాడు తెలుసా? మీరు ఒక్క శరీరం కాదు, ఏక శరీరం. నేను అడుగుతున్నాను ఎటకరంగా సీరియస్ గా, నీ భార్యను పొగుడు, నీ భార్యను పొగుడు. ఎందుకంటే మనం ప్రపంచంలో పొగిడితే పొగడదగ్గ వ్యక్తులు మన లైఫ్ లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే నన్ను నమ్మొచ్చిన భార్య. నేను తన్ను పొగడపోతే ఇంకెవరిని పొగడదు. బుజ్జి అంటావో, బజ్జీ అంటావో, బంగాళదుంప అంటావో, నువ్వేమంటావు అనబ్బా. సీరియస్ గా చెప్తున్నాను, నీ భార్యని ఎంత పొగిడితే దేవుడు అంత ఆనందిస్తాడు మిమ్మల్ని చూసి, తెలుసా? ఇవన్నీ దేవుడు చూస్తాడు తెలుసా? నీ భార్యని ఏమంటున్నావో చూస్తాడు. వాక్యపు భయం ఉంటే, ఇది మీకు అర్థమైతే, నీ భార్య నువ్వు పొగట్లేదన్న విషయం నీకు అర్థమైతే, తనని గౌరవించట్లేదన్న విషయం నీకు అర్థమైతే, అలా తిరిగి ఎలా తిరిగి నేను అడుగుతున్నాను, సిగ్గు లేకుండా ఏదో టైంలో సరదాగా సారీ అని చెప్పండి. దేవుని దృష్టికి మంచిది. నిజంగా చెప్తున్నాను, దేవుని దృష్టికి మంచిది అది. క్షమాపణ అడగండి, ఎందుకంటే ఆమె నీ పార్ట్నర్, నేను నమ్ముకుని వచ్చింది. తనకి క్షమాపణ చెప్పు, సారీ అని చెప్పు. ఎందుకంటే నీ భార్యని దేవుడు నమ్మిచ్చాడు నీకు. నీ లైఫ్ లో ఎవరైనా విలువైన వ్యక్తులు, నీ లైఫ్ లో ఎవరైనా బ్యూటిఫుల్ పర్సన్, నీ లైఫ్ లో అందమైన సొగసైన సౌందర్యం కలిగిన ఎవరైనా ఉన్నారంటే నీ భార్య, నీ భార్య, నీ భార్య అంతే. నీ లైఫ్ లో హీరోయిన్ ఎవరైనా ఉందంటే నీ భార్య అంతే. ఐశ్వర్య చెదిరిగా నిలబడినా నీకు మీ ఆవిడే నచ్చాలి, గుర్తుపెట్టుకో. ఇటీవల కాలంలో ఎక్కువ దరిద్రం పెట్టి చెప్పిన కాపలు పాడైపోవడానికి ప్రతి దానికి మీ అమ్మకు ముడి పెట్టడం, ఇది మీరు చేసే తప్పు. అయిపోయింది, కూతురిగా అయ్యింది నీ సాఫ్ట్. ఇప్పుడు కోడవే, కూతురుగా యాక్టింగ్ చేయక. ఇంకా ఇప్పుడు నీకు ఉదయాన్నే లేచి ఇప్పుడు కూతురి యాక్టింగ్ లేదు. ఇంకా నువ్వు అయిపోయావు. ఇప్పుడు కోడల ప్రమోషన్లోకి వచ్చావు. రేపు అత్తగారు అవుతావు, పిల్లలు పెద్దోళ్ళు అయితే. చిటికి మాటికి ఫోన్ చేసి, అమ్మ ఇలాగన్నాడే, అమ్మ అలాగన్నాడే, ఎవడే అంటే ఇంకెవడు మీ అల్లుడు అలాగన్నాడే, ఇలాగన్నాడే, బార్లా పోతున్నానే, ఏంటో ఏమైంది ఎందుకని అడిగితే పొద్దున్న 7 గంటలు లేకపోతున్నాడు. 7 గంటలు లేకపోకూడదు, నేను అస్తమాల అమ్ముతాను, ఏదైనా వండి అంటున్నా అమ్మకు పెట్టమంటాడే, అలా అమ్ముకోవడానికే వండానంటే నేను. ప్రతిదాలు అమ్మకు చెప్తాడు, ప్రతిదాలు అమ్మతో పెడతాడే, ఇదే నాకు నచ్చట్లేదే, ప్రతిదీ అడుగుతున్నాను. నీ అమ్మను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తను తన అమ్మను ప్రేమించడం తప్ప మీరే సగం గొడవలు ఎడేస్తున్నారు.
నేను అడుగుతున్నాను, నువ్వు మీ అమ్మని ఎంత ఇష్టపడతావు? ఆయనకి వాళ్ళ అమ్మ అంటే ఇష్టపడదా? నీకు నీ బంధువులు అంటే ఇష్టపడినప్పుడు తనకి తన బంధువులు అంటే ఇష్టపడదా? మాట్లాడితే సీటికి మాటికి ఫోన్ చేసి, ఈ మధ్యకాలం దరిద్ర వాట్సాప్ లో వీడియో కాల్ ఒకటి వచ్చింది, వీడియో కాల్ చేస్తున్నారు డైరెక్ట్ గా. చూడు చూడు ఎలాంటి కరేపాకు తెచ్చాడు. పడుతున్నాం, ఏం చేస్తాం? వాడి కరేపాకు ప్రపంచంలో ఎవడని తెస్తాడు? ఎవడు తేడు? మా ఆయనే తెస్తాడు అన్నాడు. గోంగూర దమ్మంటే తోటకూర తెచ్చాడు. చూడు ఇదిగో చూడు అన్నాడు. ఇది కూడా చెప్పేదా? తోటకూర కోసం కూడా చెప్పేదా? కరేపాకు కోసం చెప్పేదా? ఇంకా చూడు కందిపప్పు దమ్మాను, ఇంకో వేరే పప్పు తెచ్చాడు. చూడు ఈ పప్పులు, ఈ పప్పు పుచ్చిపోయింది, మళ్ళీ ఆ పప్పు పుచ్చిపోయిన పప్పు కోసం కూడా చెప్పాడు. నీ కాపురాన్ని ఎవరో పాడు చేసిన అవసరం లేదు. చెప్పండి, నీ కాపురాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. నేను అడుగుతున్నాను, నీ భర్తను నువ్వే అర్థం చేసుకోకపోతే నేను అడుగుతున్నాను, వేరొకరు అర్థం చేసుకుంటే అయిపోయింది కాపురం ఇంకంతే. నీ దగ్గర దొరికిన ప్రేమ, నీ దగ్గర దొరికిన మనశ్శాంతి, ఇంటికి వచ్చేసరికి నీ దగ్గర దొరికిన నెమ్మది వేరొక దిక్కున దొరికితే నీ కాపురం ఏమవుద్ది? మంట కలిసిపోద్ది. నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీ దగ్గర ఎంతో ప్రేమగా ఉండాలనుకున్నప్పుడు ఎందుకు నస? మాట్లాడితే పుట్టింటి గొడవలు, మాట్లాడితే అత్తటి గొడవలు, మాట్లాడితే ఇది ఒక నస. చెప్పకు కొన్ని విషయాలు ఆయన వరకు వెళ్ళవకు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకోండి. అయ్యగారు ఈరోజు పెళ్లి గురించి భలే చెప్పారు కదా. అవును, నాకు కూడా నచ్చింది. అన్న ఏంటి ఆలోచిస్తున్నావు? అయ్యగారు ఓ స్టోరీ చెప్పారు కదా, అదే ఆలోచిస్తుంది. స్టోరీయా? ఏం స్టోరీ? ఏమో నాకు గుర్తులేదు. అయ్యగారు చెప్పిన కుక్కర్ స్టోరీ గురించా? అవును. అలా ఎలా చంపాడు? వైఫ్ అంటే ప్రేమ లేదా? మనిషి నేచర్ దాటి చంపాడు. నాకు ఏ స్టోరీ గుర్తులేదు. నా దృష్టిలో మ్యారేజ్ అంటే వైట్ డ్రెస్, మేకప్, షాపింగ్, సాంగ్స్, డాన్స్, హస్బెండ్తో షాపింగ్, ఫుల్ ఎంజాయ్ చేయడం. నాకు మ్యారేజ్ అంటే ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. దేవుడు సంఘాన్ని ఎలా ప్రేమించారో భర్త కూడా భార్యని అలా ప్రేమించాలి. నాకు కూడా అలాంటి భర్త రావాలి. సంఘము దేవునికి ఎలా లోబడిందో భార్య కూడా భర్తకి అలా లోబడాలి, రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఈ ప్రపంచంలో దేవుడు క్రియేట్ చేసిన ఫస్ట్ రిలేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్, అది పవిత్రముగా ఉండాలి. నిజమైన ప్రేమ దేవుడు మ్యారేజ్లో పెట్టారు. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటేనే అప్పుడు ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు జెన్నీ. మ్యారేజ్ అంటే అలా ఉండాలి. మ్యారేజ్ అంటే వైట్ డ్రెస్ మేకప్ కాదు. నువ్వు హ్యాపీగా ఉండాలి అన్నా, కలిసి బయటకు వెళ్ళాలి అన్నా, అర్థం చేసుకోవాలి అన్నా ప్రేమ ఉండాలి. అది కూడా నువ్వు చేసుకునే పర్సన్కి దేవుడంటే ప్రేమ, సంఘం అంటే ప్రేమ, భార్యని ఎలా ప్రేమించాలో తెలిసి ఉండాలి. అలా లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు, అర్థం చేసుకోనప్పుడు, ఎలా ఫ్యామిలీతో ఉండాలో తెలియనప్పుడు అయ్యగారు చెప్పినట్టే చంపేస్తారు లేదా విడిపోతారు. నీ మ్యారేజ్ లైఫ్ బాగుండాలంటే ప్రేయర్ చేసుకో, నీకు మంచివాడు రావాలని. చూడు అమ్మాయి ఎంత బాగుందో. అవునా, సూపర్ గా ఉంది. పేరు తెలుసా? ఇన్స్టాలో చూద్దాం, రిక్వెస్ట్ పెడదాం. తెలియదులే, తర్వాత వెతుకుదాం. అమ్మాయి ఎంత బాగుందో. రే పోరా బాబు. ఈడొకడు. అరే సురేష్, మీ మరదలు ఏమంటుంది? దానికి ఏంట్రా, ఫుల్ రిచ్, ఏం కావాలన్నా కాళ్ళ దగ్గరికి వస్తుంది. మరి నెక్స్ట్ ఏంటి? మ్యారేజ్ అయినా బీటెక్ తర్వాత? దానికి నేనంటే ఇష్టమే, అడిగింది పెళ్లి చేసుకుందామని. నేను ఓకే అన్నాను. ఇంకా దాన్ని పెళ్లి చేసుకొని ఆస్తి కొట్టేసి వాడుకొని వదిలేస్తాను. వాడుకోవడం ఆల్రెడీ జరిగిపోయిందా? తర్వాత పెళ్లి చేసుకొని ఆస్తి తీసుకోవడమే. ప్రాక్టీస్ చేయాలిగా మరి. నా మరదలు బాగుంటుందిరా. పెళ్లికి ముందు ఇది ఎందుకని అడగలేదా? అడిగింది కదరా ఆల్రెడీ. మనం ఫిక్స్ అయిపోయాం పెళ్లి చేసుకుందామని. ఇంకా అదంతా తప్పు కాదని చెప్పాను. ప్రేమించింది కదా, నమ్మేసింది. మ్యారేజ్ కూడా ఆస్తి కోసమే, దాన్ని వాడుకోవడమే అంతే. వీడేంటి ఇంత ఫీల్ అయిపోతున్నాడు? పెళ్లికి ముందు ఇదంతా తప్పురా. ఏంట్రా తప్పు? జస్ట్ ప్రాక్టీస్ రా. ఇదంతా ఈ జనరేషన్ లో ఇదంతా కామన్. నువ్వు ఎన్ని చెప్పినా ఇది మాత్రం తప్పు. పెళ్ళి అనేది ఆస్తి కోసమో వాడుకోవడం కోసమో చేసుకుంటావా? అరే పిచ్చోడా, ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు డేటింగ్ చేసేది దానికోసం.
పెళ్ళి అనేది దానికోసం చేసుకోవట్లేదు. దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు మొదటి పెట్టిన బంధం భార్యాభర్తల బంధం. నా శరీరం మీద కేవలం ఒకరికే హక్కు ఉంది, అదే నా భార్యకి. తను నా కోసం ఎంత పవిత్రంగా వస్తుందో నేను అంతే పవిత్రంగా నా లైఫ్ ని తనకి ఇస్తాను. తను నా కోసం ఎంత పవిత్రంగా తన శరీరాన్ని ఉంచుకుంటుందో అంతే పవిత్రంగా నా శరీరాన్ని తనకి ఇస్తాను. నువ్వు ఈ లోక ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటున్నావు, కానీ నేను ఈ లోక ఆస్తి కన్నా నాకు దేవుడు అంతకన్నా గొప్ప పెద్ద ఆస్తి ఇస్తాడు, అదే నా భార్య. ఈ లోకంలో ఎంత టెక్నాలజీ పెరిగినా ఎంత టెక్నాలజీ వచ్చినా ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఇచ్చే విలువ ఎప్పుడూ పోదు. పెళ్ళి అనేది ఒక కమిట్మెంట్, ఒక బాధ్యత. రే, అన్న వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నారు, నేను ఉండమన్నానని చెప్పు. అయ్యారు రమ్మన్నారంట. ఏంటయ్యారు? ఏం లేదు, మన అన్నకి మంచి సంబంధం ఇచ్చింది. అబ్బాయి చాలా మంచివాడు, నాకు తెలిసిన వాడు కూడా. మంచి ఉద్యోగం, మంచి కుటుంబం, అందంగా ఉంటాడు కూడా. అయ్యారు నాకు కాబోయే అల్లుడికి అందము అంతస్తు లేకపోయినా పర్వాలేదు, లక్షలు ఇంటికి తీసుకురాకపోయినా పర్వాలేదు, కానీ దేవుడి పని ఇంటే కసి, దేవుడి కోసం నిలబడి, దేవుడు అంటే ప్రాణం ఇచ్చేవాడు నా పట్టుకుంటారా. అలాంటి వాడైతే నా కూతుర్ని ఇస్తాను. నా కూతుర్ని ప్రేమించేవాడు భార్యను ఎలా ప్రేమించాలో తెలియాలి. మీరు చెప్పిన అబ్బాయికి ఆ విలువలు తెలిస్తే నా కూతుర్ని ఖచ్చితంగా ఇస్తాను. నువ్వు చెప్పిన ప్రతి విలువలు ఆ అబ్బాయికి తెలుసు. దేవుడి కోసం ప్రాణం ఇస్తాడు, భార్యను ఎలా ప్రేమించాలో కూడా తెలిసింది. అలాగైతే నాకు ఇష్టమే. ఒకరోజు ఇంటికి రమ్మని చెప్పండి. అన్నా, అమ్మా అన్న, చెప్పండి నాన్న. రేపు నేను చూసుకోవడానికి పెళ్లి వదిలిస్తున్నాను. అబ్బాయి చాలా మంచివాడంట, దేవుడి పని బాగా చేస్తాను. అప్పుడే పెళ్ళేంటి? భయంగా ఉంది నాన్న. భయం ఎందుకమ్మా? దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు పెళ్లి చేసే టైం ఇచ్చిందని ఏదో ఒక రోజు చేసుకొని వెళ్ళిపోవాలిగా. అది చాలా మంచివాడు. నేను కోరుకున్నట్టే భార్యను ఎలా ప్రేమించాలో తెలిసినవాడు, కుటుంబం అంటే బాధ్యత తెలిసినవాడు. సరే నాన్న. జీవితానికి ఒక అర్థమే ఉన్నదని, నా కోసమే ఒక చిత్తమే ఉన్నదని, నా జీవితానికి ఒక అర్థమే ఉన్నదని, నా కోసమే ఒక చిత్తమే ఉన్నదని. ఏమండి, ఇదిగోండి కాఫీ తీసుకో. సరే వెళ్ళొస్తాను. సరే అండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. కొత్తగా వచ్చారా మీరు? అవునండి. కొత్త జంటలా ఉన్నారు. అవునండి. హాయ్ అండి, నా పేరు రోజీ, పక్కింట్లో ఉంటాను. కొత్తగా పెళ్ళయిందా మీకు? అవునండి. ఎవరు వాళ్ళు? కొత్తగా వచ్చారంట, కొత్తగా పెళ్ళయింది కూడా. ఓ, మరి ఇంకేంటి, టైం చూసి స్టార్ట్ చేద్దాం. సరే అత్తగారు. ఏమండి, సరదాగా బయటికి వెళ్ళొద్దాం. సరే వెళ్దాం. అబ్బో, అత్తగారు వాళ్ళిద్దరికి పెళ్ళై సంవత్సరం కావస్తున్నా వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవ లేదు. సంవత్సరం వరకు చూసాం, గొడవ జరిగితే చూసి ఇంకా గొడవలు పెడదామని, కానీ ఒక్క గొడవ కూడా లేదు. గొడవలు రాకపోతే మనమే పెట్టాలి. వాళ్ళు మనుషులేగా, ఒక తప్పు కూడా చేయరా. ఇంటికి లేటుగా వస్తాడుగా, అది చాలు. అత్తగారు, ఆ పక్కనుండే రోజీ ఆ అమ్మాయితో చాలా క్లోజ్ అయింది. ఏంటండి లేట్ అయింది?
అవును, ఆఫీస్ వర్క్ టెన్షన్లో ఉన్నా. అన్నా, ఏం చేస్తున్నా? ఏం లేదు, ఖాళీ. ఏం లేదు, ఊరికనే మాట్లాడదామని. కొత్తగా పెళ్ళయింది కదా, మొత్తం హ్యాపీయేనా? చాలా హ్యాపీ. ఊరికనే అడుగుతున్నా. వారం నుంచి మీ ఆయన ఇంటికి లేట్గా వస్తున్నారు. ఆఫీస్లో వర్క్ ఉందంట. ఆ, ఆఫీసా? మీరు రాకముందు ఈ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ ఆయన ఇలాగే ఆఫీస్ అని చెప్పి వేరే వాళ్ళతో ఉండేవాడు. హ్మ్. జాగ్రత్త అమ్మ, కొత్తగా పెళ్ళయింది, సంవత్సరం అవుతుంది. ఇలాంటప్పుడే ఇలాంటివి వస్తాయి. మా హస్బెండ్ అలాంటి వాడు కాదు. అందరు మగోళ్ళు పెళ్ళాల ముందు ఇలాగే యాక్ట్ చేస్తారు. గట్టిగా మాట్లాడితేనే నిజాలు బయటకు వస్తాయి. సరే, పనుందండి, వెళ్ళాలి. అన్న ఏంటి, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, సోది చెప్తుంది. ఈరోజు లాస్ట్ ఫ్రైడే కదా ఈ మంత్కి, మా ఇంట్లో ప్రేయర్ ఉంది, మర్చిపోయావా? లేదు లేదు, గుర్తుంది. 1 year నుంచి నేను మా హస్బెండ్ వస్తున్నాంగా, ఎలా మర్చిపోతాం? సరే, ఫాస్ట్గా రండి. హలో, ఏమండి? ఈరోజు రోజు వాళ్ళ ఇంటి దగ్గర ప్రేయర్ ఉంది కదండి, ఫాస్ట్గా వచ్చేయండి. నాకు రావడం కుదరదు, నువ్వు వెళ్ళు. అదేంటండి, లాస్ట్ మంత్ కూడా మీరు రాలేదు కదా, ఈసారి కూడానా? చెప్పాను నేను రానని, నువ్వు పో. ఏంటి అన్న, అమ్యాస్ రాలేదా? ఏమండి, ఎప్పుడొచ్చారు? భోజనం చేశారు? ఏమండి? ఏంటి అన్న, నిన్న రోజు ఇంటికి మీ ఆయన రాలేదు, మళ్ళీ ఆఫీస్ వర్క్ అని చెప్పాడా? ఫోన్లో కోపంగా అరిసి రాను అని చెప్పాడు. అరిచాడా? ఇంకా నీతో భోజనం చేయడం మానేస్తాడు. 7ంటికి వచ్చేవాడు, 10 అయినా సరే ఇంకా ఇంటికి రాడు. ఇలాంటివి చాలా ఉంటాయి, ఎక్స్పీరియన్స్. ఇంటికి ఎంత లేటుగా వచ్చినా నాతో కలిసి భోజనం చేస్తాడు, నాతో మాట్లాడతాడు. అబ్బో, ఇలాగే మన మొదటి వీళ్ళు. చాలు, ఆపండి. అత్తగారు, సక్సెస్. అన్న ఆలోచిస్తూ వెళ్ళింది. ఒక్కసారి మనం చెప్పింది వాళ్ళు ఆలోచిస్తే చాలు, మనిషిని ఆలోచింపజేస్తే చాలు, ఇంకా వాళ్ళ మైండ్లో ఏదో ఒకసారి గట్టిగా తగులుతుంది. అన్న ఏంటి, ఏమైంది అలా ఉన్నావు? అమ్యాసు మొదట్లో ఉన్నట్టు ఇప్పుడు లేడు, ఇంటికి సరిగ్గా రావడం లేదు, ఎప్పుడూ డబ్బు డబ్బు అనే తిరుగుతూ ఉంది. ఆ మేరీ ఒక్కతి ఏదో ఒకటి చెప్పుద్ది, నా మైండ్లో అదే ఉంది. మేరీ చెప్పింది పట్టించుకోవాకు, మర్చిపో. ఒకసారి అమ్యాస్తో మాట్లాడు, కూల్గా మాట్లాడు, ఏమైందని అడుగు, అంతా సెట్ అవుతుంది. ఏమండి, రండి, భోజనం చేద్దాం. నాకొద్దు, నువ్వు తిను. ఎందుకు తినరు? వద్దని చెప్పానా? అదే ఎందుకని అడుగుతుంది. అవును, ఆఫీస్ వర్క్ టెన్షన్లో ఉన్నా. మీకు వర్క్ ఉంటే నాకెందుకు? నాతో కలిసి తినడానికి కూడా టైం లేదా? ప్రతిసారి ఎలా గొడవలు పెట్టకు. ఏంటి వీళ్ళు అరుచుకుంటున్నారు? అత్తగారు, వాళ్ళిద్దరూ అరుచుకుంటున్నారు అనుకుంటా. గొడవలా? ఎవరు పెడుతున్నారు? మీరే కావాలని కోరుకుంటున్నారుగా. ఇప్పుడు ఏవైందని ఎలా మాట్లాడుతున్నావు? హలో అయ్యగారు. పెళ్ళైన కొత్తలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? సాయంత్రం ఎన్ని పనులున్నా 6:30 కల్లా ఇంటికి వచ్చేవారు, ఇప్పుడు 10 అయినా రావడం లేదు. ఇదంతా ఎవరి కోసం చేస్తుంది? నీ కోసమే కదా, మన ఫ్యూచర్ బాగుండాలనే కదా. ఆ ఫ్యూచర్లో నేను లేను, మీరు నాకు టైం ఇవ్వడం లేదు. రే అమ్యాస్, అయ్యగారు మీరా? మీరు ఈ టైంలో? ఏంటిది? ఏం జరుగుతుంది అన్నా? ఏమైంది? ఏం లేదయ్య గారు, చిన్న ఫ్యామిలీ ఇష్యూ. భార్యగా నీ బాధ కరెక్ట్, భర్తగా నీ బాధ్యత కరెక్ట్, కానీ మీరు అర్థం చేసుకోవడం రావడం లేదు. నేను అర్థం చేసుకుంటున్నాను అయ్యగారు. ఏం అర్థం చేసుకుంటున్నావు?
దేవుడిని నమ్మి ఒక సహచరుని నీకు ఇచ్చాడు, ఒక సహవాసాన్ని నీకు ఇచ్చాడు. సాటి అయిన సహాయాన్ని చేతిలో పెడితే నీకే అర్హత ఉంది అసలు కష్టపెట్టడానికి? నీకే అర్హత ఉంది కష్టపెట్టడానికి? అసలు నీకు అర్హత లేదు నీ భార్యని అజిమాయిషి చేయడానికి. ఒకవేళ ఆవిడ తప్పు చేస్తే గద్దించు దేవుని యొక్క కొలతలో, అంతేగాని ఆవిడ మీద అజిమాయిషి చేసి అరిసి కొట్టి తన్ని అసలు నీకు అసలు వాల్యూ లేదు. భార్య మీద కనీసం అనడానికి కూడా నీకు తెలియట్లా. దేవుడిని నమ్మి మన చేతిలో పెట్టాడు. నిజమే, భార్య మీద ప్రేమ పెరగాలంటే ఒకసారి ఆమె లైఫ్ స్టోరీని ఆలోచించండి. ఎన్ని వదిలేసుకుని వస్తుందండి భార్య? నిజంగా ఆడపిల్లలు ఎంత బాగా పెంచుకుంటారు? పెంచుకోరు తల్లిదండ్రులు? కొడుకులనైనా కొంచెం గాలి వదిలేస్తారేమో కానీ ఆడకూతుర్ని కనీసం చిన్నతనం నుంచి కనీసం సిమెంట్ రోడ్డు మీద కూడా వెళ్ళేస్తారా? అంత కంటికి రెప్పలా చూసుకుంటారు ఆడపిల్లల్ని. చదువులు కూడా పలానా ఊరు వెళ్తున్నావంటే ఎన్ని రూల్స్ అడుగుతారండి. నువ్వు ఎలా వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడుంటావు, నీ సాధ్యకి ఏంటి, నువ్వు నీ ప్రయాణం ఏంటి, నువ్వు ఎక్కడ దిగుతావు, నీకు షెల్టర్ ఏంటి, ఇవన్నీ అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే కూతురు గనక. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారంటే కూతుర్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారు కనుక. అలాంటి కూతురు బాగా భారీ వాల్యూ అర్థమవుద్ది మనకి. అలాంటి కూతురు తల్లిదండ్రుల దగ్గర చాలా గారాభంగా గుండెల్లో పెరుగుద్ది. కానీ ఒక రోజు ఏమవుతుందో తెలుసా? అలాంటి తల్లిదండ్రులను వదిలి నీ ముఖం చూసి వచ్చేస్తుంది. నువ్వెవడో మధ్యలో వచ్చినోడివి అయినా నిన్ను చూసి వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పెంచిన తల్లిదండ్రులను ఇద్దరిని వదిలేసి, తనతో పాటు పెరిగిన సహోదరులు వదిలేసి, తనతో పాటు పెరిగిన చిలికత్తులను వదిలేసి, తనతో పాటు పెరిగిన గ్రామంలో ఉన్న ప్రజలందరినీ, ఊరిని అన్ని వదిలేసి వాళ్ళందరినీ నీలో చూసుకుంటది. నువ్వేం చేస్తావు? ఎప్పుడైనా తన ఊహకందిన మాట గాని ప్రేమ గాని చూపిస్తావా? చూపించు. ఎందుకు చూపించవంటే నువ్వు భర్తలా ఎలా ఉండాలో తెలియకుండానే భర్తవైపోయావు కనుక. అసలు నీకు ఎలా విలువలు తెలియకుండానే నువ్వు ఫ్యామిలీకి యజమాని అయిపోయావు కనుక నీకు తెలియదు ఆవిడతో ఎలా మాట్లాడాలో. ఆవిడ ఎన్ని వదిలేసుకుని వచ్చేస్తుందో నీకు తెలియట్లా. అవన్నీ వదిలేసుకుని వచ్చి నీ కొరకు పిల్లలకి కానీ నీ కొరకు వంట చేసి, నువ్వు మాసిపోయిన బట్టలు ముఖం మీద పడేస్తే ఉగ్గిది అన్ని చేసి కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆవిడ అసూలు బాస్తుంటే, సాయంత్రం వచ్చి ఏదో ఆ కష్టంలో కన్నీళ్ళలో ఆ ఉరుకులు పరుగుల్లో ఏదో కొంచెం అటు ఇటుగా ఉప్పు కారంతో కర్రీ వండితే మనం ఒక తేగ తగిలించి ఒక భారీ డైలాగ్ కొడతాం. ఏమని? నీ ముఖంలో ఉంది కర్రీ అంటాం. చూసారా? దేవుడిచ్చిన గిఫ్ట్ అన్న స్పృహ నాకుంటే దేవుని బహుమానంతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా జాగ్రత్త ఉంటది అన్నమాట. అమ్మో, ఇవి దేవునికి ప్రతీక, దేవుని తరపున ఇచ్చిన బహుమానం, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ నా భార్యతో నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నానంటే ముందు ఆవిడేంటో నాకు తెలియట్లేదు, దేవుని యొక్క ప్లానింగ్ ఏంటో నాకు తెలియట్లేదు. అందుకే మనం ఆలోచించాలి. ఏమవుతుందంటే నా భార్య నన్ను ప్రేమించాడు, భార్య మీద ఇంకా వాల్యూ పెరగడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంత కష్టంలో ఆవిడ అటు ఇటు తిరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో జ్వరం అవి ఇవి పలకరిస్తుంటాయి. ఆవిడ జ్వరం ఉన్నా గానీ ఆవిడ మైండ్ లో ఎప్పుడు ఏం తిరుగుతుందో తెలుసా? వంట ఎవరు చేస్తారు అంటుంది, బట్టలు ఉండిపోయినాయి అంటుంది, ఇల్లు ఎవరు దురుస్తారు అంటుంది. ఆవిడకి నీరసం వచ్చినా ఆవిడ ప్రాజెక్ట్ మాత్రం ఎక్కడా తగ్గించదు. విషయం చూడండి, ఆవిడ ఎంత భర్తను ప్రేమిస్తదంటే, ఎంత ఆశలు పెట్టేసుకుంటదంటే, చివరికి ఆవిడకి జ్వరం వచ్చి మంచం మీద పడిపోయి మూలుగుతా ఉంటుంది దుప్పటి కప్పుకొని. అలా మూలుగుతున్నప్పుడు ఆ టైంలో భర్త వెళ్ళి భోజనం చేసావా అని అడిగితే ఫస్ట్ ఆవిడ అడగడానికి ముందు ఆవిడ మనల్ని అడుగుతుంది, భోజనం చేశారండి. చూసారా? ఆ టైంలో అడగడం అవసరమా? ఆవిడంటది అవసరమే. ఆయన తిన్నాడో లేదో, ఉన్నాడో లేదో, టైంకి వచ్చాడో లేదో. చూసారా? సర్వం నీవే అనుకుని నిన్ను నమ్మొచ్చేస్తుంది నీ బాధ. అందుకే దేవుడు అన్నాడు, మరి నీకు వాల్యూ గిఫ్ట్ ఒకటి ఇస్తున్నాను రా, జాగ్రత్త, నీ చేతుల్లో పెడుతున్నాను అన్నాడు. నీ పితరులు నీ గృహాన్ని ఇవ్వచ్చు, నీ పితరులు నీకు పొలాలు ఇవ్వచ్చు, నేను ఇచ్చేది ఏంటో తెలుసా? నీ ఆనందాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో అన్నట్టు. చూస్తున్నావా? మనం మనం నవ్వుతే వాళ్ళు నవ్వుతారు, మనం ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు. ఎందుకంటే అలా ఉన్నారని అడుగుతాను.
కుటుంబం నాశనమైందంటే, కుటుంబం తేడాగా ఉందంటే, కుటుంబం పతనమైందంటే ఇద్దరిలో ఎవరిది బాధ్యత చెప్పండి? ఇద్దరిదే. ఒకరి బాధలు ఒకరు. కలిసి నవ్వినా ఇద్దరు నవ్వాలి, నవ్వినా కలిసి ఇద్దరు నవ్వాలి, ఏడ్చినా కలిసి ఇద్దరు ఏడవాలి. ఒక ప్రయాణం పోయిన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి, ఒక వస్తువు కొనాలన్నా ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ప్రతిదీ తనతో డిస్కషన్ చేయాలి. ఎందుకంటే దేవుడు రిలేషన్ అదే పెట్టాడు. మా ఆయన వల్లే పాడైపోయిందంటే దేవుడు ఊరుకోడు, మా ఆవిడ వల్లే పాడైపోయిందంటే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే మీరు సేద్యపరచాలంటే ఈ ఆజ్ఞ ఇద్దరికే. కాపలా కాయాలన్నా మీ ఇద్దరే, సేద్యపరచాలన్నా మీ ఇద్దరే. కుటుంబంలో ఏది జరిగినా, ఎవరి వలన డిస్టర్బెన్స్ జరిగినా దేవుడు ఒక్కరిని అడగడు, నిలదీసి ఇద్దరిని అడుగుతాడు. ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఈ లోకల్ కోర్టులు, ఈ జడ్జి గారి, న్యాయ వ్యవస్థ ఒక్కరిని డిఫెండ్ చేసి అడుగుతుందేమో కానీ దేవుడు అడుగుతాడు మీ ఇద్దరదే బాధ్యత. ఫ్యామిలీలో నాదేమి తప్పు లేదా, అదేమి నీది తప్పు లేకపోవడం ఏంటి? ఆయన తప్పు చేసినా నువ్వు పనిష్మెంట్ తినాలి, నువ్వు తప్పు చేసినా ఆయన పనిష్మెంట్ తినాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకో, కష్టంలో, నష్టంలో, ఇబ్బందులు, సమస్యలు, బాధలో, డబ్బుల్లో, అప్పుల్లో, సమస్యలో, ప్రతి కన్నీటిలో, ప్రతి నవ్వులో ఉండేదే వివాహ బంధం అంటే. మనం ఆయన బాధలు ఆయన, నా బాధలు నా అంటే నోర్మే తప్పదే. తన బాధలు తనవే, నా బాధలు నాదే. వండుతుంది బట్టలు నోర్మే, తన బాధ నీది కూడా. ముందుగా నువ్వే, నీకే హృదయం ఉంది, నీకే బాధలు ఉన్నాయని కాదు, తనకు కూడా బాధలు ఉంటాయి, తనకు కూడా హృదయం ఉంది, తనకు కూడా ఇష్టాలు ఉంటాయి, తనకు కూడా నవ్వులు ఉంటాయి. తనని అర్థం చేసుకోవడమే ప్రత్యక్షత అంటే. మ్యారేజ్ లో ప్రత్యక్షత అంటే తనని అర్థం చేసుకోవాలి. ఎందుకలా ఉంటుంది, ఎందుకలా మాట్లాడుతుంది, ఎందుకు అలా ఆలోచిస్తుందంటే నీవు ఆమె సొంతం ఆస్తిని. ఆ ఆస్తి కోసం ఆమె ఆలోచించకపోతే ఇంకొక ఆవిడ ఆలోచించకపోదు. ఆవిడే ఆలోచించాలి, ఆవిడే ఆలోచించాలి. అందుకే సొంత ఆస్తిగా ఫీల్ అయింది కనుకే టెన్షన్ అవుతుంటది. ఏంటి ఎలా ఉంటున్నాడు అనుకుంటది, ఆలోచిస్తుంటది. ఈ మధ్య నువ్వు తేడాగా ఉన్నావు, ఆలస్యంగా వస్తున్నావు, పట్టించుకోవడం మానేసావు, ప్రేమలో తేడా వచ్చింది, అడుగుతుంటది. ఎందుకు? తన ఆస్తి. నువ్వెవరైనా నన్ను అడగడానికి అనకూడదు. బైబిల్ ఏమో రాసింది తెలుసా? నువ్వెవరైనా నన్ను అడగడానికి కాదు, ఆమె అడుగుతుంది. ఎందుకంటే నేను నాకు కాదు సొంతం, చెప్పండి, నేను నా భార్యకి సొంతం. నా భార్య తనకు తాను సొంతం కాదు, చెప్పండి, ఆమె నాకు సొంతం. తన శరీరం మీద తనకు అధికారం లేదు, నా శరీరం మీద నాకు అధికారం లేదు. ఇది ఒకరికి ఒకరు కలిసి ధరించాల్సిన భార్య భర్తల ధర్మం. భార్య భర్తలు అడుగుతున్నాను, పెద్ద కుటుంబాలు ఇడిపోవడం పెద్ద కారణాలు ఉండవండి. ఇవే అర్థం చేసుకోవడంలో ఈ లోపాలే, ఇవే డిస్టర్బెన్స్. భార్య భర్తలు ఇద్దరు ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఇద్దరు మెచ్యూరిటీగా ఉంటారండి. ఎవరో ఒకరు తక్కువలో ఉంటారు, ఎవరో ఒకరే మెచ్యూరిటీగా ఉంటారు. ఈ మెచ్యూరిటీ ఉన్నవారు మెచ్యూరిటీ లేని అర్థం చేసుకోవడమేనండి కాపురం. ప్రేమలు తగ్గుతాయి, ప్రేమలు పెరుగుతాయి, అలా ఉంటాయి. ఇవన్నిటిని అర్థం చేసుకుంటూ వెళుతూ కాపురాన్ని ఒక చక్కగా నడిపించుకుంటున్నారు. టైం ఇవ్వండి, ఒకరికొకరు టైం ఇవ్వండి. ఎప్పుడో ఉన్నామండి, ఎప్పుడో ఇంకా అలా ఉన్నామండి, ఇప్పుడు లేవండి పెళ్ళైన కొత్తలంటే జాగ్రత్త. 60 ఏళ్ళ జీవితం వచ్చిన భార్య భర్తల మధ్య ఆ బంధం అలా ఉండాలి. భార్యకి టైం ఏం లేదనుకోండి, భర్తకి టైం ఏం లేదనుకోండి, ఆ టైం బట్టికెళ్ళి వేరొకరికి ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇస్తే ఏమవుతాం? నీతో టైం గడపాలనుకుంటారు, నీతో కలిసి ఐస్ క్రీమ్ తినాలనుకుంటారు, నీతో కలిసి సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటారు, నీతో కలిసి 4 ముచ్చట్లు పెట్టాలి, నీతో సరదాగా నవ్వుతూ ఉండాలనుకుంటారు, వండిన కూర కలిసి తినాలనుకుంటారు. ఈ టైం నువ్వు ఇవ్వకపోతే ఆ టైం బట్టికెళ్ళి టీవీకైనా ఇస్తారు, ఆ టైం బట్టికెళ్ళి పక్కింటి వాళ్ళకైనా ఇస్తారు, ఆ టైం బట్టికెళ్ళి ఇవ్వకూడని వ్యక్తులకి ఇచ్చారో అయిపోయింది కాపురం. ఇస్తావు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? తనకి టైం ఇవ్వు. ఏం చేస్తుంది? టైం పాస్ సీరియల్ చూస్తా. టైం పాస్ సీరియల్ చూస్తే సీరియల్ ఏం నేర్పిస్తారు? ప్రకటన గ్రంథం పలానా అధ్యాయం ఇలా ఉందని చెప్తారా? ఏం నేర్పిస్తారు టీవీలో? ఏం నేర్పిస్తారు? రచ్చబండ నేర్పిస్తారు. ఏం నేర్పిస్తారు? సీరియల్ నేర్పిస్తారు. సీరియల్ ఏం నేర్పిస్తారు? అత్తకి ఎలా కౌంటర్ అయ్యాలి, భర్తకి ఎలా నైస్ గా అబద్ధాలు చెప్పాలి, ఎలా విలన్ల యాక్షన్, అది నేర్పిస్తారు టీవీలో. అవన్నీ నేర్చుకుంటది నీ భార్య. పక్కింటికి వెళ్ళి కూర్చుంటే ఆ పక్కింట్లో వచ్చి కుదిరైన మాటలు మాట్లాడతారు. ఇది అలాగంట, ఇదిలో ఎలాగంట, నేను ఇంట్లో ఎలాగంట, ఈ చెత్త అంతా చెప్తారు. మనం అలా ఉంటే లూజ్ అయిపోతాం, మనం ఆడుగా ఉండకూడదు, మన కంట్రోల్లో ఉండాలి, మనం అడగాలి, నిలదీయాలి అనగాని ఇప్పుడు పెద్ద విప్లవకారుల ధైర్యంతో ఇంటికి వచ్చినాయి. నువ్వే నీ కాపురాల్లో దేవుడు తోడుండాలంటే మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో అత్యధికమైన విలువైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నీ భర్త. నీ జీవితంలో అత్యధికమైన విలువైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నీ భార్య.
మీరు ఒక్కరే ధర్మములు ఒక్కరే చిగపర పెట్టుకుని ఇప్పటి వరకు మీరు ఎవరైనా ఒకరినొకరు బాధ పెట్టుకుంటే దేవుని ఎదుట క్షమాపణ చెప్పి దేవా మా మధ్య సఖ్యత కలగజేయండి, ఒకరినొకరు ప్రేమించుకునే ఆ తొలినాళ్ళ దినాల ఆ ప్రేమను మాకు ఇవ్వాలి. మా పిల్లలకి మాకు ఈ బాధ్యత నేర్పించాయి. ఈ డబ్బు కాదయ్యా, ఈ సంపాదన కాదయ్యా, మా హృదయాల్లో పంచుకునే ప్రేమను మాకు ఇవ్వాలి. ఒకరికొకరు మీ పిల్లలు మీరు చేయబడి నువ్వు దీవిస్తాను. ఎందుకంటే నువ్వు విడవడు ఎడబాడు. తన వైపు చూసి వారి సంసారాన్ని దేవుడి చేతుల్లో పెట్టిన ఎవరిని విడవడు. అలాగే ప్రార్థన చేయండి. నేను చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీ దాంపత్య జీవితం ఆరంభం ఇచ్చిన బహుమానాన్ని నెగ్లెక్టాను దేవా. నువ్వు ఇచ్చిన భర్త నేను లోబుగా దేవా, నువ్వు ఇచ్చిన పిల్లలు నేను సరిగ్గా చూడలేకపోతున్నాయి కనిపిస్తే దేవుడు ఎదుట ఒప్పుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎన్నో విలువైన సంగతులు తండ్రి మీరు అందించారు. భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో, దూరం కాకుండా ఎలా కలిసి జీవించాలో, ఉన్నదానితో ఎలా తృప్తి కలిగి ఉండాలో తండ్రి అనేక విషయాలు మీరు నేర్పించారు. అందుని బట్టి మీకు స్థితులు దేవ. యవనస్తులు ముఖ్యంగా పెళ్లికి ముందు ఎలాంటి తండ్రి స్వనిర్ణయాలు, పెళ్లికి ముందు ఎలాంటి తండ్రి లౌకికమైన పాపాల్లోకి పోక విలువైన ఆ పానుపును తండ్రి నిష్కల్మషంగా మార్చక, దేవుడు నాకు ఒక భార్యనిస్తాడు, దేవుడు నాకు ఒక భర్తనిస్తాడు, నాకు ఒక కుటుంబం ఉంది, రాబోతున్న ఒక జీవితం ఉంది, ఆ కుటుంబంలో దేవుని చిత్తమంటూ ఒకటి ఉంది, దాని కొరకు నా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలన్న ఒక బాధ్యత యవనస్తుడికి ఇవ్వండి తండ్రి. తండ్రి, సంసారంలో ఉన్నంత సౌందర్యం, సంసారంలో ఉన్నంత అందం, సంసారంలో ఉన్నంత స్వచ్ఛమైన ప్రేమ, సంసారంలో ఉన్నంత తండ్రి విలువైన త్యాగం ఏ పార్కుల్లోనూ, ఏ బీచ్ల్లోనూ తండ్రి, ఏ రోడ్ల మీద దొరకదు తండ్రి. తండ్రి, వివాహానికి ముందు ఎక్కడ స్వచ్ఛమైన ప్రేమ దొరకదు. నిజమైన నిష్కల్మషమైన ప్రేమ ఏదన్నా ఉంది అంటే అది కేవలం కాపురంలోనే ఉంటుంది దేవా. ఒకవేళ తండ్రి భార్యను తక్కువ చేసిన ఎవరైనా సహోదరులు ఉంటే ఆ సహోదరులను క్షమించండి, వాళ్ళ భార్య విలువ తెలియజేయండి. నా కొరకు చనిపోయే జీవితం ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కరికి నా భార్య అనే జ్ఞాపకం తనకు తెలియజేయండి. నా కొరకు దివారాత్రులు కష్టపడేవాడు ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒక్కరు నా భర్తనే చూడగలిగే నేత్రాలు తనకు అనుగ్రహించండి. చిన్న గొడవలకి పెద్ద గొడవలకి దూరం చేసుకుని చాలా సులువుగా తండ్రి విడిపోదామనే మాటలు మాట్లాడుకున్నవారు ఎవరైనా ఉంటే తండ్రి, మీ చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడా మమ్మల్ని క్షమించండి అని గోజాడే మనసును వారికి ఇవ్వండి తండ్రి. బలంగా కట్టండి, కుటుంబాన్ని బలపరచండి. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళే లోపు తండ్రి ఇంత ప్రేమగా మీరు ఎలా మారిపోయారు అన్నప్పుడు తండ్రి మా చిత్తం ఏంటో, దేవుని విలువేంటో మాకు అర్థమైందని అనేకులకు క్రీస్తును సంఘమును కనబరిచేంత గొప్ప సాక్ష్యము తండ్రి వారి సంఘాల నుంచి, వారి యొక్క సంసారాల నుంచి వెలువరిచండి తండ్రి. ఈ మాటలు తండ్రి ముఖ్యంగా యవనస్తులను భద్రపరచండి. ఎవరు జారిపోకుండా, జాగ్రత్త వైపు పోకుండా తండ్రి ఈ దృశ్యం ద్వారా కడతారని కోరుతున్నాను దేవా. నన్ను మమ్ములను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నాము నీ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్యను ప్రేమించవలెను. సంఘము లోబడినంతగా భార్య భర్తకు లోబడవలెను. దేవాని ప్రేమకు ప్రతిరూపమే వివాహం.